Okay, so we'll be able to go to the next lesson, that is thermodynamic potentials and Maxwell's equations after the completion of this entropy concept, right? Hope everything is audible as well as clearly visible to you. Somebody respond, please. Some of you unmute yourself and then talk, ma. Students. Good morning, sir. Good morning. Inka? Good morning, sir. గుడ్ మార్నింగ్ రా భాష. ఓకే, సో నువ్వు కొన్ని క్లాసులు మిస్ అయ్యాయి కదా, అవి నేను యూట్యూబ్ పెట్టాను లింక్స్, అవి ఇమీడియట్గా వినేసాయి, పోస్ట్పోన్ చేయకమ్మా. Okay, sir. ఓకే, సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వి గో అకార్డింగ్ టు ద టైం టేబుల్, కాబట్టి దెర్ విల్ నాట్ బి ఎనీ క్లాష్, సో దట్ యూ కెన్ అటెండ్ టు ఆల్ ద క్లాసెస్, రైట్? Okay, sir. రైట్ అమ్మా. ఓకే, సో విల్ కంటిన్యూ. So in our earlier class, we had discussed that entropy, that is the disorderliness that is prevailing in the molecules. And after that, we have shown that the entropy change in reversible process is 0, and in every irreversible process, there will be an increase in the entropy of the substance. And we also saw, probably I have not included the rest of the pages, I think. Yes. This is from yesterday's class. Okay. We have left somewhere here. Right. So entropy of a perfect gas అనేది మనకి ఒక 4 మార్క్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. సో ఎంట్రోపీ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ గ్యాస్ క్వశ్చన్ మీకు వస్తే కనుక, సో మీరు ఏం చేయాలో ఒకసారి చూడండి. ఓకే, సో మనం 1 mole ఆఫ్ ఎ గ్యాస్ తీసుకుంటున్నాము. సో స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది అనమాట అక్కడ. అదర్వైజ్ స్మాల్ n కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ రిమెంబర్, నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. సో 1 mole ఆఫ్ ఎ గ్యాస్, పర్ఫెక్ట్ గ్యాస్ తీసుకున్నాము. పర్ఫెక్ట్ గ్యాస్ అంటే ప్లీజ్ రిమెంబర్, పర్ఫెక్ట్ మీన్స్ ఎ గ్యాస్ విచ్ ఒబేస్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా.
ఓకే, సో బాయిల్స్ అండ్ చార్లెస్ లాస్ను ఒబే చేసేటటువంటి గ్యాసెస్ అని అర్థం అనమాట పర్ఫెక్ట్ గ్యాస్. జనరల్గా సమ్ గ్యాసెస్ అట్ సమ్ ప్రెషర్స్ అండ్ టెంపరేచర్స్ దే డు నాట్ ఒబే బాయిల్స్ లా అండ్ చార్లెస్లా పర్ఫెక్ట్గా. ఓకే, అంత పర్ఫెక్ట్గా అవి ఒబే చెయ్యవు. Once again, sharing is not రైట్. సో అంతగా ఒబే చెయ్యవు అవి. అంటే జనరలీ గ్యాసెస్ ఒబే బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా ఎట్ రిమెంబర్ లో ప్రెషర్స్ అండ్ హై టెంపరేచర్స్ దగ్గర మాత్రమే జనరల్గా ఒబే చేస్తాయి అన్నమాట. లో ప్రెషర్ అంటే తక్కువ ప్రెషర్ల దగ్గర, ఓకే, అలాగే సమ్వాట్ వెరీ హై టెంపరేచర్స్ దగ్గర మాత్రమే జనరల్గా ఒబే చేస్తూ ఉంటాయి అనమాట. దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వెన్ డూ గ్యాసెస్ ఒబే బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా, ఆర్ వెన్ డూ గ్యాసెస్ బిహేవ్ యాజ్ అ పర్ఫెక్ట్ గ్యాసెస్ అని అంటాడు అనమాట. సో పర్ఫెక్ట్ గ్యాసెస్గా ఉండడం అంటే అర్థం ఏంటి? బాయిల్స్ లా అండ్ చార్లెస్ లాస్ని ఒబే చేయడం అనమాట. సో ఆల్మోస్ట్ most of the gases generally do not obey బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా. దే స్లైట్లీ డీవియేట్. ఒబే అంటే టోటల్గా ఒబే చేయకపోవడం కాదనమాట, బట్ స్లైట్లీ డీవియేట్ అనమాట. బట్ దే విల్ బికమ్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గ్యాసెస్ ఎట్ లో ప్రెషర్స్ అండ్ హై టెంపరేచర్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో అట్ ప్రెషర్ P అండ్ టెంపరేచర్ T, హ్యావింగ్ ద వాల్యూమ్ V, ఓకే, అండ్ లెట్ dq బి ద హీట్ గివెన్ టు ద గ్యాస్. అంటే మనం డిస్కస్ చేసాం చాలా వరకుని. సో ఈక్వేషన్ చూడండి, డిఎస్ ఇజ్ ఈక్వల్ టు సివి డిటి బై టీ ప్లస్ ఈ పీ ప్లేస్లో మనము ఆర్టీ బై వి సబ్స్టిట్యూట్ చేసాము. పీ ప్లేస్లో ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్నటువంటి, ఓకే, ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్నటువంటి పీ ప్లేస్లో, ఇక్కడ పీ కనిపిస్తుంది కదా మనకి, ఆ పీ ప్లేస్లో మనం ఏం చేసాము, ఆర్టీ బై వి పెట్టామన్నమాట. పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ కాబట్టి, రిమెంబర్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఫర్ 1 mole, పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ కాబట్టి వి రైట్ సైడ్ తీసుకొస్తే పీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ బై వి వస్తుంది అనమాట. సో ఈ ఆర్టీ బై విని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసాము పీ ప్లేస్లో. సో దట్ నా విల్ గెట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు సివి డిటీ బై టీ ప్లస్ ఆర్డివి బై బి వస్తుంది అనమాట. ఆ విధంగా వస్తేనే మనం ఇంటిగ్రేట్ చేసినప్పుడు లాగరిథమ్స్లోకి వెళ్తాం. సో కాబట్టి సి హియర్ SF and SI, TF and TI, VF and VI, ఫైనల్ ఇనిషియల్ అనమాట. ఆ విధంగా మనం తీసుకుంటాము. సో ద నౌ ఇంటిగ్రేట్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్. ఓకే, నౌ ఇంటిగ్రేట్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్. ఓకే, ఈ పర్టికులర్ ఈక్వేషన్ని ఇంటిగ్రేట్ చేయండి. ఓకే, సో మనకి ఇంటిగ్రేట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ ఆల్రెడీ రాశాను నేను, ఇంటిగ్రల్ డిఎస్ ఇజ్ ఈక్వల్ టు సివి డిటి బై టీ ప్లస్ పి డివి బై, ఇక్కడ వి వస్తుంది, ఇట్స్ నాట్ టీ, ఇట్స్ వి. ఓకే, నో ఇక్కడ పీవీ బై టీనే, బట్ నెక్స్ట్ ఈక్వేషన్లో పీ ప్లేస్లో ఆర్టీ బై వి ఇక్కడ మనం రాసాము, ఇంటూ డివి బై టీ ఇది ఉంది, అక్కడ టీటీ క్యాన్సిల్ చేసాం అనమాట. సో ప్లీజ్ రిమెంబర్ దట్. So ultimately SF minus SI is equal to, okay, CV, that is specified at a constant volume, into integral dt by t. It's something like integral 1 by x dx anamata, లేదా dx by x అని అర్థం. That is x power minus 1. So it is nothing but log x వస్తుంది. So therefore log CV log t, okay, within limits t initial to t final. Naturally టెంపరేచర్స్ ఎంతైతే అంత అని అర్థం అనమాట. కాబట్టి టీ ఇనిషియల్ టీ ఫైనల్ ప్లస్ ఆర్ ఈజ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, ఇది బయటకు వచ్చేస్తుంది, ఇంటూ ఇంటిగ్రల్ యూ విల్ గెట్ డివి బై వి అన్నమాట. సో ఇన్ దిస్ మేనర్ యూ విల్ గెట్ దట్ ఎక్స్ప్రెషన్. సో నౌ let us say, so SF minus SI, that is nothing but increase in entropy. You can just call it as delta S అని కూడా అనొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సివి ఇంటిగ్రేట్ చేసేసాం కాబట్టి ఇక్కడ డివి బై వి లాగ్ వి వస్తుంది అనమాట. ఓకే, సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్ పర్టికులర్ వన్ యూ విల్ గెట్ లాగ్ వి
అగైన్ విదిన్ లిమిట్స్ వి ఇనీషియల్ టు వి ఫైనల్ మనము రాసుకోవచ్చు. ఓకే, సో దాని వల్ల మనకి ఎక్స్ప్రెషను, ఐ విల్ రిమూవ్ దిస్ వన్. ఓకే, రైట్. సో దానివల్ల మనకి డెల్టా S, that is nothing but increase in entropy or change in entropy is equal to CV log, okay, T అది. సో T final minus T initial substitute చేయాలి మనం, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో మైనస్ లాగథమ్స్ విషయంలో డివైడెడ్ బైగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ రిమెంబర్ ఎడిషన్, మల్టిప్లికేషన్ అండ్ మైనస్ డివైడెడ్ బైగా కన్వర్ట్ అవుతాయి అనమాట. సో దేర్ ఫోర్ ఇఫ్ యూ రైట్ ఇట్ సివి లాగ్ టీ ఫైనల్ మైనస్ సివి లాగ్ టీ ఇనీషియల్ అని రాస్తాము. సో దాన్ని టోటల్గా మనము సివి లాగ్ టు ద బేస్ ఈ అని అర్థం ఇక్కడ. సో ఇట్స్ నథింగ్ బట్ టీ ఫైనల్ బై టీ ఇనీషియల్, పుట్ ద బ్రాకెట్ completely, and base e plus, okay, or into integral dvp log v అవుతుంది అనుకున్నాం కదా. సో therefore it is log v final by v initial. Remember, so this is the expression for change in entropy. Okay, so this is the expression for change in entropy of an ideal gas అని మనము చెప్పచ్చు. అయితే మెటీరియల్లో చూడండి, జస్ట్ 1 సెకండ్. అది ఫ్రీజ్ చేసాను, అన్నీ చేశాను. ఓకే అమ్మా. సో భాష అంత క్లియర్గా కనబడుతుంది, వినబడుతుందా? సార్ వినపడుతుంది సార్. ఓకే, సో మీకు ఏం కనబడుతుంది ఒకసారి చదువు. లాస్ట్లో బాక్స్ పెట్టాను కదా. డెల్టా ఎస్ ఈక్వల్ టు Okay. సివి లాగ్ టి ఫైనల్ బై టి ఇనిషియల్ ప్లస్ ఆర్ లాగ్ వి ఫైనల్ బై వి ఇనిషియల్. ఎస్, వెరీ గుడ్. ఓకే, సో నెక్స్ట్ యాక్చువల్గా మనకి ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్, ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఇక్కడ మనకి టీ వీల్లో చెప్పాను అనమాట. అంటే మనకు వచ్చినటువంటి ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషను ఇన్ టర్మ్స్ ఆఫ్ టీవీల్లో వచ్చింది, అంటే టెంపరేచర్స్ అండ్ వాల్యూమ్స్లో వచ్చింది అనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మిగతా ప్రెషర్ అండ్ వాల్యూమ్స్లో, అలాగే టెంపరేచర్ అండ్ ప్రెషర్స్లో కూడా చెప్పచ్చు. ఇంకొక పార్ట్ మనం డెరైవ్ చేద్దాము, దట్ ఈస్ ఎనఫ్ అనమాట. సో ఇది ఇట్ విల్ కమ్ ఫర్ 4 మార్క్స్ ఇది. సో మీరు ఇంతవరకు రాస్తే సరిపోతుంది. నౌ సీ ద మెటీరియల్. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ చూడండి, ఎక్స్ప్రెషన్ నెంబర్ 1, SF minus SI is equal to, మీరు ఎప్పుడైతే లాగ్ టు ద బేస్ 10కి షిఫ్ట్ అవుతారో 2.303 వస్తుంది అని చెప్తున్నాను కదా. సో అది ఇక్కడ మనకి హైలైట్ చేశాడు అనమాట. ఇక్కడ టు ద బేస్ 10 ఉంది చూడండి, ఇక్కడ బేస్ 10 ఉంది, అందుకే మనకి ఫ్రంట్లో, ఓకే, సో ఫ్రంట్లో 2.303 వచ్చిందనమాట. ఓకే, అలా కాకుండా ఇక్కడ టు ది బేస్ ఈ ఉన్నట్లయితే మీరు 2.303 పెట్టక్కలేదు. బట్ జనరల్గా మీరు ఎగ్జామ్స్లో రాసేటప్పుడు ఏం చేస్తారంటే, ఒకటి టు ది బేస్ ఈ తోటి రాసి ఫ్రంట్ ఏమీ లేకుండా, అలాగే నెక్స్ట్ అదే ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసి టు ది బేస్ 10 రాసి, ఓకే, ఫ్రంట్ మాత్రం 2.303 అని పెట్టి 2 ఎక్స్ప్రెషన్స్ రాయండి. అది బెస్ట్ అనమాట ఆప్షన్. ఓకే, సో నౌ నెక్స్ట్ ఈ ఎక్స్ప్రెషన్ని మన రెస్ట్ ఆఫ్ ద డెరివేషన్ పార్ట్లో ఏమి రాస్తున్నాము అంటే, ఇక్కడ మనము చూడండి ఎగ్జాక్ట్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ అదర్ వేరియబుల్స్ అనమాట. ఆ వేరియబుల్స్లో చెప్పడము అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో దానికోసం డెరివేషన్ కొంత లెంగ్తీగా ఉంది, ఒకటి చేస్తే సరిపోతుందమ్మా. ఇక్కడ చూడండి సిపి లాగ్ టీ ఫైనల్ బై టీ ఇనీషియల్ మైనస్ వచ్చింది, ఇక్కడ ఆర్ లాగ్ టు ద బేస్ 10
పి ఫైనల్ బై పి ఇనిషియల్ వచ్చింది. అంటే ఈ ఎక్స్ప్రెషన్లో ఈ మోడిఫికేషన్స్ అన్ని దేనికోసం చేస్తామంటే మనము ఎంట్రోపీ చేంజ్ ఎస్ఎఫ్ మైనస్ ఎస్ఐ దట్ ఈస్ డెల్టా ఎస్ is equal to 2.303. ఓకే, అఫ్కోర్స్ సిపి కానీ సివి కానీ అక్కడ సిచ్యువేషన్ బట్టి వస్తుంది డెరివేషన్లో. ఇక్కడ టీపీలో వచ్చిందనమాట. టెంపరేచర్స్ అండ్ ప్రెషర్లో వచ్చినప్పుడు ఎక్స్ప్రెషన్ ఇలా ఉంటుంది. టెంపరేచర్స్ అండ్ ప్రెషర్స్లో వచ్చినప్పుడు ఎక్స్ప్రెషన్ ఇలా ఉంటుంది అన్నది ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఇందాక మనం ఇప్పుడు ఏం చూసాము, యాక్చువల్గా ఫస్ట్ ఈక్వేషన్లో టీవీల్లో చూసాం అనమాట. ఓకే, ఇక్కడ టీపీల్లో వచ్చింది. అలాగే ఇంకొక కాంబినేషన్ కూడా వస్తుందన్నమాట. సో ఈ ఎక్స్ప్రెషన్స్ మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, యూ కెన్ డెఫినెట్లీ గెట్ దెమ్. దట్ ఈస్ వెరీ ఈజీ టు డిరైవ్ దోస్ ఈక్వేషన్స్. అలాగే ఇలాంటి మోడల్ ఎక్స్ప్రెషన్స్ మనకి మళ్ళీ వస్తాయి. దేర్ ఐ విల్ డిరైవ్ దెమ్ ఫర్ యూ సో దట్ యూ కెన్ ఈజీలీ డూ దాట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పివి ఆర్ విపి అనుకోవచ్చు. ఇక్కడ వి అండ్ పి అన్నాడు, సో దాన్ని మీరు ముందు రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్స్ అండ్ వాల్యూమ్స్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి. సెకండ్ వన్ ఇంకొకటి మీరు చేసేస్తే సరిపోతుంది. ఓకే, ఇది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ చేద్దాం. మనము 1 చేసేసాము, ఆల్రెడీ వచ్చినట్టు ఎక్స్ప్రెషన్. సెకండ్ వదిలేస్తున్నాము, నో ప్రాబ్లం. ఓకే, బికాస్ యూ నీడ్ నాట్ హ్యావ్ టు హ్యావ్ ఆల్ ద 3, బట్ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ క్యాన్ ప్రాక్టీస్ ఇట్ అండ్ దెన్ లెర్న్ ఇట్. బట్ థర్డ్ మోడల్ చేస్తాను ఇప్పుడు నేను, చూడండి. ఓకే, ఆల్రెడీ ఫస్ట్ మోడల్ చేసాము, థర్డ్ మోడల్ చేస్తాము. ఇప్పుడు దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే సింప్లీ పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ, వి నో దాట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేశారనుకోండి, పివి ఇజ్ ఈక్వల్ టు ఆర్టీ అనేటటువంటి ఎక్స్ప్రెషన్ని మీరు ఒకసారి డిఫరెన్షియేట్ చేసినట్లయితే, అంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వేరియబుల్స్. ఇక్కడ చూడండి, ప్రెషర్ ఈజ్ ఎ వేరియబుల్, వాల్యూమ్ ఈజ్ ఎ వేరియబుల్. ఆర్ వేరియబుల్ అనుకోవడానికి లేదు, తప్పది. సో టీ ఈజ్ ఎ వేరియబుల్, ప్లీజ్ రిమెంబర్ దాట్. So pressure is a variable, volume is a variable, R is a constant and T is of course temperature. So ఇలాంటి దానికి మీరు డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏమొస్తుంది ఆటోమేటిక్గాని, లెట్ us see. ఓకే, సో 2 వేరియబుల్స్ కాబట్టి మనం యూవి ఫార్ములా అప్లై చేయాలన్నమాట. సో ఫస్ట్ వన్ ఇంటూ డిఫరెన్సియేషన్ ఆఫ్ ద సెకండ్ వన్ ప్లస్, ఓకే, సెకండ్ వన్ ఇంటూ డిఫరెన్సియేషన్ ఆఫ్ ద ఫస్ట్ వన్. ఏంటిది యూవి ఫార్ములా? యూవి డాష్ ప్లస్ వియూ డాష్ అని ఉంటుంది కదా, ఆ మెథడ్లో మనము రాస్తాం అనమాట. సో పీడివి ప్లస్ విడిపి ఇజ్ ఈక్వల్ టు ఆర్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ కాబట్టి అది అలాగే ఉంటుంది, ఇంటూ ఇక్కడ మనము డైరెక్ట్గా డిటి అని రాయొచ్చు అనమాట. ఇటుపక్క మీరు యూవి ఫార్ములా అప్లై చేయాల్సిన అవసరం లేదు, ప్లీజ్ రిమెంబర్ దిస్. ఓకే, ఇటుపక్క ఒకటి కాన్స్టెంట్ కాబట్టి దాని కాన్స్టెంట్ని పక్కన పెట్టేసి డైరెక్ట్గా టీ ఒకదానికి మీరు డిఫరెన్సియేషన్ రాస్తారనమాట. సో ఆ విధంగా మనం చేయడం వల్ల పీడివి ప్లస్ విడిపి ఇజ్ ఈక్వల్ టు ఆర్డిటి వస్తుంది. ఇది మనం చాలాసార్లు రికరింగ్గా చేస్తూ ఉంటాం. నెంబర్ ఆఫ్ నెక్స్ట్ లెసన్, ఆ తర్వాత లెసన్లో కూడా చాలాసార్లు వస్తుంది. ఇది చాలా ప్లేసుల్లో కూడా వస్తుంది, అంటే చాలాసార్లు అంటే అదే మీనింగ్. సో ఈ నెంబర్ ఆఫ్ డెరివేషన్స్ వీ విల్ గెట్ దిస్ వన్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్ట్రెస్ ఆన్ దిస్ పర్టికులర్ వన్. యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ వితౌట్ మచ్ ఎంఫసిస్ ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. అంతగా ఆలోచించకుండా గబగబా వేసేయగలగాలన్నమాట. అంత చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ అది. సో పీడివి ప్లస్ విడిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్డిటి. దీని నుంచి మనం ఏం చేస్తామంటే డిటి తీసుకొస్తామన్నమాట. నౌ సీ హియర్, బ్రింగ్ ఆర్డిటి. దట్ మీన్స్ డిటి ఈజ్ ఈక్వల్ టు పీడివి ప్లస్ విడిపి హోల్ బై యూ విల్ గెట్ ఆర్. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ని తీసుకెళ్ళి మనం ఇంతకుముందు ఫస్ట్లో డెరైవ్ చేసినటువంటి డిఎస్ ఇస్ ఈక్వల్ టు సివి బై టీ ఇంటూ డిటి ఉంది కదా. ఓకే, ఓకే, సో మనం ఆల్రెడీ ఇంతకుముందు డెరైవ్ చేసినటువంటి ఈక్వేషన్ ఉంది కదా, దట్ ఈస్ డిఎస్ ఇస్ ఈక్వల్ టు సివి. ఆ ఈక్వేషన్ ఒకసారి చూడండి, గో బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్, మా మెటీరియల్ జిరాక్స్ తీయించుకోమని చెప్పాను మీకు నేను. డిజిటల్గా ఉంటే లాభం లేదు మీరు చదువుకోవడానికి. సో డెఫినెట్గా మాత్రము మీరు షుడ్ గెట్ ద హార్డ్ కాపీ, నీట్గా దాన్ని జిరాక్స్ తీయించుకుని. ఓకే, అంటే మార్నింగ్ టైంలో వెళ్ళి కొద్దిగా దూరంగా ఉండి మాస్క్ ధరించి
జాగ్రత్తగా జిరాక్స్ షాప్ దగ్గర జిరాక్స్ తీసుకుని అది మీ దగ్గర పెట్టుకోండి, దాన్ని మీరు చదువుతుండండి. ఓకే, సైమల్టేనియస్గా. ఇగో దిస్ పర్టికులర్ ఈక్వేషన్ అనమాట. డిఎస్ ఇజ్ ఈక్వల్ టు డి సివి డిటి బై టి ప్లస్ ఆర్ డివి బై వి అనే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, మనం ఈరోజు డిస్కషన్ అక్కడి నుంచి స్టార్ట్ చేసాం యాక్చువల్గా. సో దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి డిటి ప్లేస్లో రిమెంబర్ ఆ పర్టికులర్ డిటి ప్లేస్లో ఇక్కడ ఓకే, ఆ డిటి ప్లేస్లో మనము ఇప్పుడు కొత్తగా డెరైవ్ చేసినటువంటి ఈక్వేషన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తామన్నమాట. నౌ లెట్ us see. Okay, so ds is equal to cv dt by t plus okay pdv by t వచ్చింది అనమాట. మనకి pdv by t వచ్చింది. ఓకే, సో ఈ ఎక్స్ప్రెషన్లో మనం ఏం చేసాము, అక్కడ ఆల్రెడీ dt by t వచ్చింది కాబట్టి దీన్ని మనం ఈజీగా ఇంటిగ్రేట్ చేసేయచ్చు, లాగ్ టీ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు డి అంటే డిఫరెన్షియల్ వాల్యూ ఏమో వి ఉంది, ఇక్కడ పి అండ్ టీలు ఉన్నాయి. సో అక్కడ అలా ఇంటిగ్రేట్ చేస్తే కుదరదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే పి ప్లేస్లో పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. సో పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ ఉంది కదా, సో దాని నుంచి మనం పి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ బై వి అని తీసుకుని ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము అనే విషయం మీకు తెలుసు ఆల్రెడీ. సో అదే మేనర్లో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, డిఎస్ ఇజ్ ఈక్వల్ టు సివి బై టి ఇంటూ డిటి ప్లేస్లో పీడివి ప్లస్ విడిపి బై ఆర్ ప్లస్ పి బై టి ఇంటూ డివి అని సబ్స్టిట్యూట్ చేసేసాం అనమాట. పి బై టి ఇంటూ డివి అంటే మనం ఇంతకుముందు డెరైవ్ చేసినప్పుడు పి బై టి ఎక్స్ప్రెషన్ పి ఎక్స్ప్రెషన్ మార్చాము. ఇప్పుడు మనం ఇక్కడ డిటి ఎక్స్ప్రెషన్ మారుస్తున్నాం అనమాట. అప్పుడు మీకు ఏమొస్తుంది, సివి ఇంటూ పీడివి ప్లస్ విడిపి బై ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ టీ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకు కొత్తగా ఆర్ వచ్చిందనమాట, అంటే డిటి ప్లేస్లో మనము సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా. సో కాబట్టి ఇక్కడ ఆర్టీ రాసేసుకోవచ్చు. సో సివి ఇంటూ పీడివి ప్లస్ విడిపి బై ఆర్టీ ప్లస్ పీడివి బై టీ వచ్చిందనమాట. ఓకే, సో దట్స్ హౌ యూ విల్ గెట్ దిస్ ఎక్స్ప్రెషన్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. సో ఈ ఎక్స్ప్రెషన్ ఇలా వచ్చింది అనమాట. మళ్ళీ కింద ఇక్కడ మనకి ఆర్టీ వచ్చింది. ఓకే, ఈ ఆర్టీ ప్లేస్లో మళ్ళీ మనం పీవీ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కావాలంటే అనమాట. ఓకే, సో అదే ఇక్కడ మనం చేస్తున్నాం. ఇక్కడ చూడండి, అదేవిధంగా సబ్స్టిట్యూట్ టీ ఈజ్ ఈక్వల్ టు పీవీ బై ఆర్. సో అక్కడ దాన్ని బట్టి ఈ టీ ఇక్కడ టీ ఉంది కదా, ఆ టీ ప్లేస్లో పీవీ బై ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అనమాట. ఆ రెండు సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మీకు ఏమొస్తుంది, డిఎస్ ఇజ్ ఈక్వల్ టు సివి ఇంటూ పీడివి ప్లస్ ఆర్డిపి ఓకే బై ఆర్టీ. అఫ్ కోర్స్ ఇక్కడ డైరెక్ట్గా ఆర్టీ ప్లేస్లో పీవీ రాసేసుకోవచ్చు. వాడు ఇక్కడ మన ఆర్ ఇంటూ టీ ప్లేస్లో పీవీ బై ఆర్ పెట్టాడు. బట్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఆర్ఆర్ క్యాన్సిల్ అయితే పీవీ వచ్చేస్తుంది. కాబట్టి పీవీ, సో పీడివి ప్లస్ విడిపి ప్లస్ పి ఇంటూ డివి బై టీ ప్లేస్లో పీవీ బై ఆర్ సబ్స్టిట్యూట్ చేసాం అనమాట. సో ఇప్పుడు ఈ ఆర్ న్యూమరేటర్లోకి వెళ్తుంది, ఇక్కడ డినామినేటర్లో మనకి పీవీ ఉంటుంది. ఈ ఆర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే అమ్మా, సో ఇక్కడ ఈఆర్ క్యాన్సిల్ అయిపోతాయి. బట్ అలా అవసరం లేకుండా యాక్చువల్గా ఆర్టీ ప్లేస్లోనే మీరు పీవీ రాసేయచ్చు, బికాజ్ పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అని మనకు తెలుసు కదా. కాబట్టి ఆర్టీ ప్లేస్లో డైరెక్ట్గా ఆర్టీ అని ఉంది కాబట్టి దాని ప్లేస్లో మీరు పీవీ రాసేసుకోవచ్చు. సో దేర్ ఫోర్ దెన్ యూ విల్ గెట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు సివి ఇంటూ పీడివి ప్లస్ విడిపి బై పీవీ ప్లస్ ఓకే ఇక్కడ ఇది ఆర్ న్యూమరేటర్లోకి వెళ్తుంది అనుకున్నాం కదా, కాబట్టి ఆర్ న్యూమరేటర్లోకి వెళ్తుంది, ఈ పి క్యాన్సిల్ అవుతాయి. ఓకే, సో దేర్ ఫోర్ ఆర్ ఇంటూ డివి బై వి విల్ రిమైన్. అండర్స్టాండ్ దిస్. ఓకే, ఆర్ ఇంటూ డివి బై వి విల్ రిమైన్. ఇదిగో క్లియర్. ఈ ఆర్ఆర్ క్యాన్సిల్ అయింది, లేదంటే డైరెక్ట్గా యాక్చువల్గా ఆర్టీ ప్లేస్లో పీవీ పెట్టేసుకుంటాము. ఆ తర్వాత టీ ప్లేస్లో మాత్రము పీవీ బై ఆర్ సబ్స్టిట్యూట్ చేసి ఆర్ న్యూమరేటర్లోకి వెళ్ళి పీపీ క్యాన్సిల్ అయిపోతే ఆర్ ఇంటూ డివి బై పి వస్తుంది అనమాట. సో మీకు ఎలా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనము ఓకే డిఎస్ ఇజ్ ఈక్వల్ టు, దీని మీద క్లిక్ చేయకూడదు. ఓకే, సో ఇట్ సైడ్ చేస్తాను ఈసారి డెరివేషన్. Now let us see. So ds is equal to cv into okay
ఈ పీడీవీ ప్లస్ వీడిపి బై పీవీ ఉంది కదా, కాబట్టి దీన్ని మనము ఈ సివి మొత్తం అంతటికి కూడా వర్తిస్తుంది కాబట్టి సివి ఇంటూ పీడీవీ బై పీవీ ప్లస్ విడిపి బై పీవీ అని మనం విడివిడిగా రాసుకోవచ్చు అనమాట. దట్స్ ఇట్. సో ఎలా రాస్తున్నామో చూడండి ఒకసారి. సో ఓకే, ఇక్కడ యాక్చువల్గా ఒక బ్రాకెట్ కదా, సో ఇది బ్రాకెట్ ఇది, రైట్. సో దేర్ ఫోర్ సివి, ఓకే, సివి పీడీవీ బై పీవీ ప్లస్ సివి విడిపి బై పీవీ. సో అప్పుడు మనకి ఇక్కడ పీపీ క్యాన్సిల్ అవుతుంది. సో సివి డివి బై వి వస్తుంది ప్లస్ సివి ఇంటూ విడిపి బై పీవీలో వివి క్యాన్సిల్ అవుతుంది, డిపి బై పి మిగులుతుంది అనమాట, ప్లస్ ఆర్డివి బై వి వస్తుంది. సో ఈ విధంగా మీకు వస్తాయి. సో దీంట్లో మీకు చూడండి డివి బై వి డివి బై వి రెండు వచ్చాయన్నమాట. సో కాబట్టి ఆ డివి బై విని మీరు కామన్ తీసుకున్నట్లయితే సివి ప్లస్ ఆర్ వస్తుంది. ప్లీజ్ రిమెంబర్ దట్ సివి ప్లస్ ఆర్ వస్తుంది ప్లస్ సివి ఇంటూ డిపి బై పి వస్తుంది అనమాట. సివి ప్లస్ ఆర్ అంటే ఏంటి? సిపి అనమాట. బికాస్ మనము ఆల్రెడీ డిరైవ్ చేసాము, ఇది చాలా సింపుల్ డెరివేషన్. సిపి మైనస్ సివి అంటే డిఫరెన్స్ ఆఫ్ ద స్పెసిఫిక్ హీట్స్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అనమాట. రిమెంబర్, రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ ఏమో దిస్ ఇస్ సిపి. ఓకే, సో ratio of specific heats Cp by Cv is gamma. Cp by Cv is gamma. Remember, these two important relations are existing for Cp and Cv అని అర్థం అన్నమాట. సో దేర్ ఫోర్ ఇక్కడ మనకి సివి ప్లస్ ఆర్ వచ్చింది అంటే ఈ మైనస్ సివి ఇటుపైకి వచ్చింది అనుకోండి, సో ప్లస్ సివి అవుతుంది అనమాట. అంటే ఆర్ ప్లస్ సివి కానీ సివి ప్లస్ ఆర్ కానీ. సో దేర్ ఫోర్ సివి ప్లస్ ఆర్ ప్లేస్లో మీరు సిపి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ చూడండి సివి ప్లస్ ఆర్ ప్లేస్లో సిపి సబ్స్టిట్యూట్ చేశాడు. సిపి డివి బై వి ప్లస్ సివి డిపి బై పి. ఎప్పుడైతే ఇది వస్తుందో దీన్ని మనం ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఎస్ఎఫ్ మైనస్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ లాగ్ వి ఫైనల్ బై వి ఇనిషియల్ ప్లస్ సివి ఇంటూ లాగ్ పి ఫైనల్ బై పి ఇనిషియల్ వస్తుంది అనమాట. సో ఇది మనం అంతా చెప్పుకున్నటువంటి విషయం. మళ్ళీ ద బేస్ 10 పెడితే మీరు ఆటోమేటిక్గా ఫ్రంట్లో 2.303 అవన్నీ చేసుకుంటూ వెళ్తారు. దట్స్ ఆల్ నోన్ టు యూ. ఓకే అమ్మా, ఆ విధంగా మీరు థర్డ్ ఈక్వేషన్ డెరైవ్ చేయొచ్చు. సో ఎనీవే యాజ్ ఇట్ కమ్స్ ఫర్ 4 మార్క్స్, ఫస్ట్ పార్ట్ థర్డ్ పార్ట్ చేసి ఓకే టీవీలోని అలాగే పీవీలోని ఎక్స్ప్రెస్ చేయండి. దట్ ఈస్ ఎనఫ్ అనమాట. సో యూ కెన్ జస్ట్ లీవ్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్, నీడ్ నాట్ వరీ. ఓకే, నౌ నెక్స్ట్ అయితే ఒక 4 మార్క్స్ కానీ లేకపోతే 10 మార్క్స్లో వచ్చే ఛాన్స్ ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ అండ్ ఈజీ క్వశ్చన్ ఏంటి అంటే క్యాలిక్యులేట్ ద change in entropy. Calculate the change in entropy when ice becomes steam. That means from solid state to gaseous state అనే దాన్ని మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఓకేమా, సాలిడ్ స్టేట్ టు గ్యాసియస్ స్టేట్. ఓకే, మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే అంటే ఆడియో వినిపించకపోయినా లేకపోతే అదే ఫ్రేమ్ చాలాసేపు అంటే నేను ఏం మాట్లాడుతున్నాను అది కనుక మీకు ఇక్కడ కనిపించకపోతే పేపర్ మీద, ఓకే, అంటే పీడిఎఫ్ మీద, అంటే నేను బహుశా సరిగ్గా షేర్ చేయట్లేదని అర్థం అనమాట. అంటే నేను చెప్పే ఆ మూడ్లో ఉండి సమ్టైమ్స్ సరిగ్గా ఎక్స్ప్రెస్ అదే మీకు కనిపించకపోవడం అంటే మీకు సరిగ్గా సింక్ అవ్వట్లేదు అనుకోండి, ఎవరైనా కానీ అన్మ్యూట్ చేసి చెప్పండి. ఓకేమా, ఐ విల్ కరెక్ట్ ఇట్. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. మ్యాక్సిమం బెనిఫిట్ తీసుకోవాలి. అంటే చాలా వరకు రెగ్యులర్ క్లాస్లో ఎలా చెప్తామో అదే విధంగా మీరు ఫీల్ అయ్యి బాగా చదువుకోవాలన్నమాట. సో లేకపోతే సడన్గా మళ్ళీ అన్లాక్ చేస్తుంది, తర్వాత ఏమో మళ్ళీ ఎగ్జామ్స్ అన్నారనుకోండి త్వరలోనే, మీరు అంతా చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ మెటీరియల్ని జిరాక్స్ తెంచి పెట్టేసుకోండి. ఆ తర్వాత ఏ రోజు ఆ రోజు చదివేసుకుంటూ ఉండండి అమ్మా. సో నెవర్ స్టాప్ లెర్నింగ్. దిస్ ఇస్ మై స్లోగన్ నౌ, న్యూ స్లోగన్.
సో నెవర్ స్టాప్ లెర్నింగ్. అది పాండమిక్ వచ్చిందో లేకపోతే ఇంకోటి వచ్చిందో బట్ చూడండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. అంటే సమూహంగా ఎక్కువ మంది ఒక చోట కూర్చుంటే ఒకరికుంటే ఇంకొకరికి వస్తుందనే ఆ కాన్సెప్ట్ తప్ప మిగతా ఏ పనులు ఆగట్లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి మీరు నేర్చుకోవడానికి ఏమి శుభ్రం ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని బుక్స్ మనకు ఒక్కటి ఉంటే చాలు, హ్యాపీగా చదువుకుంటూ కూర్చోవచ్చు అనమాట. ఓకే, సో ఈ సబ్జెక్ట్స్ నేర్చుకుంటూ ఉండండి. అట్ ద సేమ్ టైం మంచి ఇంగ్లీష్ డెవలప్ చేసుకోండి. దాని తర్వాత ఏమో మ్యాథమెటికల్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోండి. అంటే ఇన్ ద సెన్స్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ స్కిల్స్ అవి. ఆ ఎలక్ట్రికల్ స్కిల్స్కి సంబంధించినటువంటి క్లాస్ కూడా టైం టేబుల్లో ఉంది. సో నన్ను ఏ గ్రూప్ తీసుకోమంటారో వాళ్ళని అడిగిన తర్వాత నేను చెప్తాను. ఒకవేళ కంటిన్యూస్గా అంటే ఇంతకుముందు లాస్ట్ టైం అయితే బీజెడ్స్ వాళ్ళు చెప్పాను యాక్చువల్గా అనమాట. సో బీజెడ్స్ వాళ్ళు చెప్పినప్పుడు చాలా ఇబ్బంది పడేవాడిని. ఎందుకంటే వాళ్ళకి మ్యాథమెటికల్గా ఫాస్ట్గా ఉండరు. వాళ్ళకి క్యాలిక్యులేషన్స్, ఫ్రాక్షన్స్ అవి సింప్లిఫై చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో బట్ వాళ్ళకి కూడా చెప్పాను నేను. కాబట్టి ఒకవేళ మీకే ఎంపీసీఎస్ అండ్ ఎంపీఈ వాళ్ళకే ఐ మీన్ ఎలక్ట్రికల్ స్కిల్స్ చెప్పమంటే కనుక సో విల్ కంటిన్యూ విత్ దట్ వన్. సో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. దాంట్లో యూనో బ్లడ్ రిలేషన్స్ అని, తర్వాత ఏమో క్యాలెండర్ అని, తర్వాత క్లాక్ అని, సో ఇలాగ అనేక రకాల ఐటమ్స్ ఉంటాయి అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈజీ వేస్లో షార్ట్ కట్ మెథడ్స్ అని చెప్పుకుంటూ వెళ్తాం అనమాట. ఓకే, విల్ డిస్కస్ దెన్. సో యాజ్ దట్ ఈస్ ఓవర్ నౌ, ఫైనల్గా మనము ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్కి వచ్చాము. దట్ ఈజ్ చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ వెన్ ఐస్ చేంజెస్ ఇన్ టు స్టీమ్. ఇన్ఫ్యాక్ట్ చేంజ్ అని అనడం కంటే ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ అనొచ్చు అనమాట. ఎందుకంటే ఐస్ ఫామ్ అంటే సాలిడ్ ఫామ్ నుంచి మీరు గ్యాసెస్ ఫామ్కి వెళుతూ ఉన్నట్లయితే న్యాచురల్గా మనకి ఆర్డర్ నుంచి చాలా వరకు డిజార్డర్లీనెస్లోకి వెళ్తున్నాం అనమాట. ఓకే, కాబట్టి డెఫినెట్గా ఎంట్రోపీలో ఇంక్రీజ్ అనేది వస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ యూజ్ ది చేంజ్ అని వాడాము. సో నౌ హౌ టు క్యాలిక్యులేట్ దిస్. సో అయితే ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే దాని గురించి మనం తీసుకున్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో అఫ్ కోర్స్ ఆల్రెడీ అవి ఎర్లియర్ క్లాసెస్లో అంటే 10th ఇంటర్లో వచ్చి ఉంటాయి. ఓకే, బట్ నా ఇంకొకసారి గుర్తు చేసుకోండి. పర్ఫెక్ట్గా మనము డెరివేషన్ పార్ట్ అర్థం కావాలి అంటే ఇది తెలియాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక 1 గ్రామ్ ఆఫ్ ఐస్ క్యూబ్ ఉంది అనుకుందాం. ఓకే అమ్మా, ఇట్స్ 1 గ్రామ్ ఆఫ్ ఐస్ క్యూబ్. రైట్. సో ఈ 1 గ్రామ్ ఆఫ్ ఐస్ క్యూబ్ ఉన్నప్పుడు దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక టేబుల్ మీద పెడితే కొంతసేపటికి ఆటోమేటిక్గా కరిగిపోతుంది, మనకు తెలుసు. ఓకే, సో అక్కడ ఏం జరుగుతుంది? ద ఐస్ విచ్ ఈస్ అట్ 0 degrees centigrade టేక్స్ అప్ ద హీట్ ఎనర్జీ ఫ్రమ్ ద సరౌండింగ్స్ అండ్ దెన్ మెల్ట్స్ అని. ఓకే, బట్ అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రామ్ ఆఫ్ ఐస్ క్యూబ్ని 0 degrees centigrade దగ్గర, ఓకే, సో 0 degrees centigrade దగ్గర ఉన్నటువంటి 1 గ్రామ్ ఆఫ్ ఐస్ క్యూబ్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్టవ్ మీద పెట్టి వేడి చేయదలుచుకున్నారు, వేడి చేసి లిక్విడ్గా మార్చదలుచుకున్నారు త్వరగా అనుకున్నారు అనుకోండి. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎగ్జాక్ట్గా 1 గ్రామ్ ఆఫ్ ఐస్ క్యూబ్ విల్ టేక్ ఎగ్జాక్ట్లీ 80 calories ఆఫ్ హీట్ ఎనర్జీ అమ్మా. ఇది కంబైన్ అయిపోతున్నాయి ఒక్కొక్కసారి, అదొక ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఓకే, సో 1 గ్రామ్ ఆఫ్ ఐస్ విల్ టేక్ ఎగ్జాక్ట్లీ 80 calories ఆఫ్ హీట్ ఎనర్జీ అండ్ దెన్ విల్ బికమ్ వాటర్. అంటే ఎగ్జాక్ట్గా 1 గ్రామ్ ఆఫ్ ఐస్ 80 క్యాలరీస్ని డ్రా అంటే స్టవ్ నుంచి తీసుకుని, ఫ్లేమ్స్ నుంచి తీసుకుని 1 గ్రామ్ ఆఫ్ వాటర్ ఎట్ 0 degrees centigradeగానే ఉంటుందన్నమాట. ప్లీజ్ అండర్స్టాండ్ దీస్ ఐడియాస్, దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ద డెరివేషన్ పార్ట్ అనమాట. దిస్ డెరివేషన్ పార్ట్ దట్ వీఆర్ నౌ గోయింగ్ టు టీచ్ యూ. అండ్ జనరల్ సైన్స్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సో క్విక్గా నేను నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ చెప్తాను, విషయాలు చెప్తాను, అవన్నీ గబగబా అర్థం చేసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ ఐస్ 1 గ్రామ్, ఐస్ క్యూబ్ at 1 gram, but this is at 0 degrees centigrade అనమాట. Now it takes up the heat energy 80 calories and then converts into water at 0 degrees centigrade. Please remember, 0 degrees centigrade వచ్చిందంటే ఇమీడియట్గా ఐస్ అయిపోదు ఎప్పుడు కూడా. 0 degrees centigrade దగ్గర వాటర్ కూడా ఉంటుంది. ప్లీజ్ రిమెంబర్, ఓకే అమ్మా. సో 0 degrees centigrade దగ్గర వాటర్గా కన్వర్ట్ అవుతుంది. ఈ 80 calories ఏమంటాము? ఎవరైనా చెప్పగలరా? Somebody unmute and then tell me. I'll feel very happy. Emma,
హీట్ ఎనర్జీ సార్, హీట్ ఎనర్జీ సార్. హీట్ ఎనర్జీ. దానికి ఒక స్పెషల్ నేమ్ ఉందిరా. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడండి, నాకు వినబడాలి కదా. ఏమా? హీట్ ఎనర్జీ. 80 క్యాలరీస్ ఆఫ్ హీట్ ఎనర్జీ తీసుకుంటుంది. దానికి ఒక స్పెషల్ నేమ్ ఉంది. జాన్సర్ అని ఉందా? వెరీ షీ. క్వశ్చన్ ఇంకోసారి అడగండి సార్. క్వశ్చన్ ఇంకోసారి అడగనా? ఓకే. ఎస్ లక్ష్మి టుడే. Right. When 1 gram of ice melts into water at 0 degrees centigrade, it takes up 80 calories of heat energy for every 1 gram annamata. What is that particular 80 calorie called? What is melting that? point of ice. Melting point of ice, sir. Melting point of ice is 0 degrees centigrade. Melting point అని అన్నాము అంటే అది ఏ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది అని చెప్పడం అనమాట. సో మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఇస్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, అవి పాయింట్స్ అంటే అనమాట. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. దీన్ని లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ అంటారు. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఏమంటారు దీన్ని? రిపీట్ ఇట్. Latent heat of fusion. ఫ్యూజన్, FUSION, ఫ్యూజన్ ఆఫ్ ఐస్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే డిఫరెంట్ మెటీరియల్స్కి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ అంటారు. జనరల్గా దాన్ని ఎల్ ఐస్ అని ఇండికేట్ చేస్తామన్నమాట. క్యాపిటల్ ఎల్. ఓకే, ఎల్ ఐస్ అని ఇండికేట్ చేస్తాము. సో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ ఈజ్ 80 క్యాలరీ. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్. అంటే దాని మీనింగ్ ఏంటంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ 80 క్యాలరీ పెర్ గ్రామ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి గ్రామ్కి 80 క్యాలరీస్ కావాలన్నమాట. ఓకే, సో ఫర్ ఎవ్రీ గ్రామ్ యూ నీడ్ 80 క్యాలరీస్. దట్ ఈస్ ఇంపార్టెంట్. Right. Okay. So for every gram you need 80 calories. Right. ఇంకొక 5 minutesలో మీటింగ్ ఎండ్ అయిపోతుందని వచ్చింది. సో ఐ విల్ జస్ట్ క్విక్లీ ఈ కాన్సెప్ట్ని కంప్లీట్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ మీకు చెప్పాను కదమ్మా, ఒక 10 minutes బ్రేక్ ఇచ్చి, అంటే ఇంతలోగా జనరేట్ చేయాలి కాబట్టి. సో ఎగ్జాక్ట్లీ ఎట్ 11 to 11:50 మళ్ళీ ఈ క్లాస్ మనం కంటిన్యూ చేస్తాము. అందరూ అటెండ్ అవ్వండి, ఎక్కువ మంది అటెండ్ అవ్వండి అమ్మా ప్లీజ్. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ 80 క్యాలరీ పర్ గ్రామ్ అనేది ప్రతి గ్రామ్కి 80 క్యాలరీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 grams తీసుకున్నారు అనుకోండి, 160 క్యాలరీస్ కావాల్సి వస్తాయన్నమాట. అలాగా మాస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సినటువంటి హీట్ ఎనర్జీ టు మెల్ట్ ఇట్ ఇంటూ వాటర్ కూడా మనకి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ప్లీజ్ రిమెంబర్, లేటెంట్ హీట్ యొక్క యూనిట్ ఏంటి అంటే క్యాలరీ పర్ గ్రామ్ అనమాట. ఇది ఎలా ఎందుకు వస్తుంది అంటే, ప్లీజ్ రిమెంబర్ ద హీట్ ఎనర్జీ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు ML అనే ఫార్ములా ఉంది, గుర్తుందా? ఓకే, బికాస్ లేటెంట్ హీట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు మెల్ట్ ఇట్, అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అన్నప్పుడు అనమాట. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అన్నప్పుడు LI ఆర్ L ఈజ్ ఈక్వల్ టు ఓకే Q/M. ఓకే, ఎంత మాస్ ఎంత మీకు హీట్ ఎనర్జీ కావాల్సి వచ్చింది, ఎన్ని గ్రాములకి. ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆ హీట్ ఎనర్జీని గ్రామ్స్తో డివైడ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు 1 గ్రామ్కి ఎంత హీట్ ఎనర్జీ కావాల్సి వస్తుంది అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఓకే, ఇక్కడ మీకు 2 ఫార్ములాలు ఉంటాయి. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. ఇది ఒక ఫార్ములా అనమాట. లేటెంట్ హీట్ ఫార్ములా ఏంటంటే Q/M. అంటే ఆటోమేటిక్గా మీరు బై 1 వేసి క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు Q ఈజ్ ఈక్వల్ టు ML వస్తుంది. ఓకే, దీన్ని మనము స్పెషల్గా వాటర్ అయితే ఐస్ అని పెడతాం అనమాట. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ అంటాము. ఓకే, LIs అని పెడతాం. ఓకే, అలాగే సమ్ అదర్ మెటీరియల్స్ కూడా ఉంటాయి అనమాట. ప్రతి దానికి లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్స్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ వీ నీడ్ ఇట్ ఇమ్మీడియట్లీ టు అండర్స్టాండ్ దట్ డెరివేషన్. నెక్స్ట్ క్లాస్లో ఇప్పుడు మనం చెప్పుకోబెట్టండి ఆ డెరివేషన్ అర్థం చేసుకోవడానికి. సో ఫేజ్ చేంజ్ అంటారు దీన్ని. ఫేజ్ చేంజ్, వెన్ ద ఫేజ్ చేంజ్ టేక్స్ ప్లేస్, డెఫినెట్లీ
వీ షుడ్ యూజ్ ద ఫార్ములా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్. ఆ కరస్పాండింగ్ ఏఎల్ అయితే అనమాట, ఐస్ అయితే ఐస్, ఏదైతే అది. సో సఫిక్స్ అది ఎంఎల్ అని సింపుల్గా మనం అంటాము. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ అని. ఓకే, నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ వాటర్గా కన్వర్ట్ అయిపోయింది, బట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర. ప్లీజ్ రిమెంబర్ దట్. ఓకే, నౌ మరి ఈసారి దాన్ని మీరు ఇంకా హీట్ చేస్తున్నారు కంటిన్యూస్గా, అప్పుడు టెంపరేచర్ రైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. 1 2 3 4 5 అలాగా నెంబర్ ఆఫ్ డిగ్రీ సెంటిగ్రేడ్ పెరుగుతుంది. అప్పుడు మనకి అంటే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ తీసుకుంటుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే స్పెసిఫిక్ హీట్ కాన్సెప్ట్ మీరు నేర్చుకోవాలన్నమాట. సో రిమెంబర్, సో స్పెసిఫిక్ హీట్ అంటే జనరలీ వి డినోట్ ఇట్ బై ఎస్. సో స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఈక్వల్ టు amount of heat energy required to rise the temperature of unit mass of gas by unit temperature అని చెప్తాం. S is equal to Q by MT అనేది ఫార్ములా అమ్మా. S is equal to Q by MT అంటే how much amount of heat is required to rise the temperature by exactly 1 degree centigrade. ఇక్కడ మీరు ఎప్పుడైతే చూడండి, ఇలాంటి ఫార్ములాకి మీరు ఎక్స్ప్లెనేషన్ పెద్దగా తీసుకోకూడదు, అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. అంటే ఎప్పుడైతే నేను టీతో డివైడ్ చేశానో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగింది, ఆ టీతో నేను డివైడ్ చేశానంటే 1 డిగ్రీ సెంటిగ్రేడ్కి వస్తుంది అనమాట. ఎప్పుడు కూడా డివైడెడ్ బై మీరు ఆ పర్టికులర్ టర్మ్తో మీరు డివిజన్ చేసినప్పుడు పెర్ డిగ్రీ సెంటిగ్రేడ్ పెర్ యూనిట్ వస్తుంది అనమాట. కాబట్టి 1 డిగ్రీ సెంటిగ్రేడ్కి టెంపరేచర్ రైజ్, 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ రైజ్కి ఎంత హీట్ కావాలి. అలాగే మీరు ఎంతో కూడా డివైడ్ చేసేస్తున్నారు, మాస్ డివైడ్ చేస్తున్నారు అంటే 1 గ్రామ్కి ఎంత. ఓకే, ఏంటి ఎంత హీట్ ఎనర్జీ క్యూ అనమాట, క్యూ బై ఎంటీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అమౌంట్ ఆఫ్ మాస్ తీసుకున్నారు మీరు, దాన్ని హీట్ చేశారు, ఒక 10 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగింది. ఇప్పుడు మీరు స్పెసిఫిక్ హీట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ టేకెన్, దట్ వాల్యూ డివైడెడ్ బై అసలు ఎంత మాస్ ఉంది అంటే 5 గ్రామ్స్ ఉందా, 10 గ్రామ్స్ ఉందా, 20 గ్రామ్స్ ఉందా అంటే డివైడ్ చేసేస్తారు. అలాగే టెంపరేచర్ ఎంత రైజ్ అయింది, 10 డిగ్రీస్ పెరిగిందా, లేదంటే 6 డిగ్రీస్ పెరిగిందా, 7 డిగ్రీస్ పెరిగిందా, దాంతో కూడా మీరు డివైడ్ చేసేసారు అనుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి యావరేజ్గా 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరగడానికి 1 గ్రామ్ ఆఫ్ మాస్కి కావలసినటువంటి హీట్ వస్తుందన్నమాట. దీన్నే స్పెసిఫిక్ హీట్ అంటాం. ప్లీజ్ రిమెంబర్, స్పెసిఫిక్ హీట్ అనేది ఇప్పుడు ఇక్కడ వాటర్కి ఎంత అంటే చూడండి ఎంత బ్యూటిఫుల్ నేచర్లో ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ 1 calorie per gram డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, ఇక్కడ చూడండి ఫార్ములా మనకి క్యూ బై ఎంటీ ఉంది కాబట్టి, సో క్యూ ప్లేస్